మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు, ప్రజెంటు ప్రథమ పౌరులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారు నిన్న నాకు కాల్ చేశారు. నేను ఈవినింగ్ 6:04 నుంచి 6:10 లోపల 8 సార్లు వాళ్ళు కాల్ చేయడం జరిగింది. నేను ఆ టైంలో పూజలో ఉన్నాను. సరే, తర్వాత మొబైల్ పట్టుకొని నేను చూసినప్పుడు మిస్డ్ కాల్ చూసి మెసేజ్ కూడా పెట్టారు. తాడిపత్రి ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఒకసారి చూడండి, ఆయన ఏ టైంలో చేశాడు, ఏ టైంలో నాకు ఎన్నిసార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఆధారంతో సరే మీకు అందరికీ మీడియా వారందరికీ చూపిస్తున్నాను. నిన్న వారే 6 టైమ్స్ కాల్ చేశారు, మిస్డ్ కాల్స్ చూడండి. ఇది ఆయన నెంబర్ కూడా కాల్ బ్యాక్ వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు. కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వారి సెల్ నుంచి నాకు మెసేజ్ పెట్టారు. ఏ టైంలో పెట్టారు? 6-7 PM. సో నేను 6:40కి వారి నెంబర్లన్నీ చూసి నేను కాల్ చేద్దాం టైంలో ఈ నెంబర్ వచ్చింది. మళ్ళీ 6281015257 ఈ నెంబర్ కూడా చేశారు. సరే, తిరిగి నేను ఆ కాల్ చేసే లోపల ఈ కాల్ లిఫ్ట్ చేశారు. ఈ నెంబరు చేసి 7 minutes నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. ఎవరండి మీరు కాల్ చేశారని నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిఎల్ అనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలియదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నెంబరు చేసే లోపల ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేసే వాళ్ళు నేను మాట్లాడలేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు. అవునన్నా, నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను. పెద్దిరెడ్డి ఎక్కడున్నావు అంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను. సో వారు కూడా మాట్లాడుతూనే విషయం ఏమీ చెప్పలా, ఉన్న పలంగా తాడిపత్రి వచ్చి నన్ను కలవాలమ్మా అన్నాడు. ఎవరైనా కూడా ఎందుకు కలవాలి, ఎందుకు ఏం పని అని మనం అడుగుతాం. సరే, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషి అనో లేదు, గతంలో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం, మేము కూడా రాజకీయంలో సుదీర్ఘంగా నేను కూడా 29 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా. ఆయన డాక్యుమెంట్ ఒకటి పెట్టారు. పెద్ద ఆయన కదా, ఏదో ఫోన్ చేశాడు, ఎందుకు ఏందని అడగకుండా వస్తాను కలుస్తా అని చెప్పాను. 40 నిమిషాల తేడాతోటి ఈ వ్యక్తి ఎవరో ఆయన నెంబర్ అనుకున్నాను. తీరా చూస్తే అది ఇక్కడ ఒంగోలు మనిషి అని అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో భయపెట్టాలని, ఒక వ్యక్తుల్ని భయపెట్టి బెదిరిస్తే ఏదో ఫ్యాక్షన్స్ రాజకీయాలు చేసినట్టు వాళ్ళు బెదిరిస్తారనో, వాళ్ళు బెదిరిస్తే భయపడతామనో మరి ఆ పెద్ద మనిషి వాట్సాప్లో ఒంగోలు నాకు చెందినటువంటి సమతానగర్లోని సర్వే నెంబర్ 148/2 నాకు ఎకరం 4 సెంట్ల భూమి హక్కు నాకుంది. గత 2011 నుంచి ఆ భూమి ఎంజాయ్మెంట్లో నేనున్నా. 2021లో దాన్ని జీపే చేసుకొని స్వాధీనం 2011 నుంచి ఉన్నా కూడా జీపే 2021లో చేశాను. దీని మీద గతంలో నీలం నాగేంద్ర అనేటువంటి దళిత సంఘం నేత, ఆయనకి నాకు వీటి విషయాల్లో కూడా వస్తే దాన్ని కూడా నేను ప్రెస్ మీడియాకి ఆ రోజు అప్పుడున్నటువంటి 2021 మార్చిలో నేను మీడియా సాక్షిగా అన్నీ కూడా ఆయనకి ఎటువంటి హక్కులు లేవని చెప్పి నకల్స్ కూడా మొత్తం నేను మీడియా సమక్షంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాంటి భూమి వివాదాలు, కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఉన్నట్టు భూమి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కన్నుబడింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో, ప్రకాశం జిల్లా వ్యాపారాల్లో, ప్రకాశం జిల్లా భూములు, వివాదాంతర భూముల విషయాల్లో ఆయన దుందూకుడిగా ప్రవర్తించి నిన్న నాకు కాల్ చేసినందుకు కూడా మేము తప్పుగా అని భావించట్లేదు. కాల్ చేసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఏం మాట్లాడతారు? ఫస్ట్ బాగానే మాట్లాడారు. వాళ్ళ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాట్సాప్లో పెట్టారో, మీరెవరండి ఎందుకు పెట్టారంటే ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ పరంగా ఉంటే మీకేమైనా హక్కులుంటే మీరు కోర్టు ద్వారా మరి
వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థలు ఉన్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే వారు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళి వారు ఫైట్ చేసుకోవచ్చు, తప్పులే. నా భూమిలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. 148 ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో సర్వే నెంబర్ 148లో వాళ్ళకి భూములు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. నాది 148/2. అంటే మేసం మెలేసి చెప్తున్నా, ఒంగోలు ప్రాపర్టీలో నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అనుకుంటున్నావు ఒకటి, చట్టపరంగా నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా. ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తావా? మరి మా ఇంటి ముందుకు 11 గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా? ఏం మీరు మీ ఉడతూపులకి ఎవడు భయపడేవాడు లేడు. ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా. ఎవరైతే ఈరోజు నాకు ఫోన్ చేసి బెదిరించారో ఈ రాష్ట్ర డీజీపీ గారైనటువంటి వారికి, అలా హరీష్ కుమార్ గుప్తా గారికి, మా జిల్లా ఎస్పీ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నా. తాలూకా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నేను వారి మీద కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ వివరాలు కూడా తమ మీడియాస్, ఒకటి రెవెన్యూ, ఏ డిపార్ట్మెంట్ వారు కూడా నా సైట్లో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు నాకు ఇచ్చినటువంటి ఒకటి 20 జూన్ వచ్చేసి ఇది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రకాశం జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు 20 జూన్ 2025లో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎవరు కూడా నా సైట్లో ప్రవేశించకూడదని. ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు నన్ను హైకోర్టుకు వచ్చి మీరు మీ బాధను చెప్పుకోండి, మేము వింటానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.